దంపతులు ఇరువురిని ప్రేమించి మీరు గర్భఫలంగా ప్రథమ ఫలంగా అనుగ్రహించిన గీతం ఆయన జీవితంలో మరొక కొత్త సంవత్సరాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా తండ్రి నాయన మీ కుమారునికి అలాగే కుడి వచ్చిన మీ పిల్లలందరికీ నాయన మీ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయంలో మీ మాటలు వివరిస్తుండగా మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటలను వివరించి చెప్పడానికి సహాయాన్ని అనుగ్రహించండి, తోడే నడిపించండి తండ్రి. సిద్ధపడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరచండి తండ్రి. మీ పిల్లలు విని గ్రహించినట్లుగా వివరించడానికి సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లారా, ఓ మనిషి నీవు సత్యాన్వేషివా. ఓ మనిషి నీవు సత్యాన్వేషివా. అన్వేషణ అని అనగానే పరిశోధన. పరిశోధనకు మరొక పేరే అన్వేషణ. అంటే మనిషి ప్రతిదాన్ని అన్వేషించి వెతికి పరిశోధించి కనుగొనడం, దాని ఉపయోగాన్ని తెలుసుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తున్నాం. అందులో పెట్రోల్ కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా శాస్త్రవేత్తలు లాంటి వారు అన్వేషించడం మనం చూస్తున్నాం. వాటిని మనం వినియోగించుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో చిత్తూరులో బంగారానికి సంబంధించిన గనులు ఉన్నాయని చెప్పారు. కాబట్టి మన దేశంలోనే ప్రప్రదంగా ఎక్కువగా ఉత్పత్తి చేసే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ చెప్పడం వరకు బాగానే ఉంటుంది కానండి, వాటన్నిటినీ సాధించడం అనేది చాలా కష్టమని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటంటే ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి చాలా ఖర్చు అవుతుందటండి. ఆ బంగారం ద్వారా వచ్చే ఇంచుమించు సంపాదనకు సమానంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుందట. సో కాబట్టి అంటే ప్రతిదాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే అన్వేషిస్తున్నాడు, దాన్ని ఉనికిలోనికి తీసుకొస్తున్నాడు, దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అలాగే సాధారణమైన మనుషులు కూడా సహజంగా ఏం చేస్తారంటే మనం కూడా అన్వేషిస్తాం. మనం కూడా అన్వేషించిన వాళ్ళు ఏమి కాదు. కానీ దేని గురించి అన్వేషిస్తారంటే తిండి గురించి అన్వేషిస్తారు. ఉదాహరణకి బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, లేదా బట్టలు ఎక్కడ తక్కువకి వస్తాయి, లేదా చూడండి మీరు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్లన్నీ కూడా మీరు ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కొత్తది లేదా మంచిది లేదా మోడల్ బాగున్నవి మన పాతవి కాకుండా కొత్త మోడల్స్ ఏవైనా వచ్చాయా అని ఇలా అన్వేషించి ఏదైనా ఒక ఐటెం కొత్తగా కనిపించింది, తక్కువగా ధరకు వస్తుంది అనుకోండి, వెంటనే దాన్ని కొంటారు. సో కాబట్టి ఇప్పుడున్న మీరు మొబైల్స్లో కూడా మీరు ఎక్కువ మంది మొబైల్స్ని ఇలా చూస్తూ ఉంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఏ మనిషినైనా మీరు గమనించారు అనుకోండి, ఎక్కడైనా కొంచెం ఖాళీ దొరికితే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, మొబైల్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే అందుకనే మీరు గూగుల్ సెర్చ్ అంటారు. గూగుల్ సెర్చ్ అంటారు కదండి. సెర్చ్ చేయడం అంటే అర్థం ఏంటంటే శోధించడం, పరిశోధించడం. ఇంగ్లీష్లో సెర్చ్ చేయడం అనగానే పరిశోధించడం. సో ఇలా అంటే మనం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ మధ్యన దేంట్లో సెర్చ్ చేస్తున్నారంటే మొబైల్లోనే. ఎలా అంటే వాళ్ళకి సంతోషం ఇచ్చే షార్ట్స్ విషయంలోనూ, లేకపోతే యాప్స్లోనూ, ఈ మీషో, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్ల్లోనూ సెర్చ్ చేస్తున్నారు. కానీ నిజంగా మనం సెర్చ్ చేయవలసింది, అన్వేషించవలసింది, పరిశోధించవలసింది ఏ విషయంలో అని మనం ఆలోచిస్తే సత్యం విషయంలో. ఏంటి సత్యం అని అంటే దేవుడే సత్యం.
దేవుని గురించి తెలుసుకోవడమే, దేవుని గురించి మనం తెలుసుకోవలసిన నిజాలను తెలుసుకోవడమే సత్యం. అంటే మరొకలా చెప్పాలంటే ఈ విశ్వాన్ని చేసింది ఎవరు, ఎందుకు, లేదా మనల్ని పుట్టించింది ఎవరు, ఎందుకు, ఇవి మనం తప్పనిసరి అన్వేషించి పరిశోధించి వీటి వెనకాల ఉన్న సత్యం ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. అందులో మనకి దేవుని గురించి నిజాలు తెలిస్తేనే కానీ మనం ఏ విషయంలోని కూడా నిజాలను తెలుసుకోలేం. ఎందుకంటే ఈ విశ్వాన్ని అంతటిని కలిగించింది దేవుడు, అందరినీ పుట్టిస్తున్నది దేవుడు, ఈ ప్రకృతిని అంతటినీ కలిగించింది దేవుడు. కాబట్టి ఆయన్ను పక్కన పెట్టి ఆయన విషయంలో, దేవుని విషయంలో సత్యాన్ని తెలుసుకోకుండా మనం దేన్ని పరిశోధించినా అదంతా వృధా, దేన్ని సాధించినా అదంతా వృధా అండి. ఎందుకంటే మనం తప్పుగా వినియోగించుకుని, తప్పుగా అనుకుని దాన్ని మనం తప్పుగా వినియోగించుకుంటాం. దేవుని దృష్టిలో మనం దోషులు అవుతాం, చెడ్డవారు అవుతాం. కాబట్టి మన అన్వేషణ అనేది ముందు దేవుని విషయంలోనే కొనసాగాలి. ఈ సృష్టిని ఎవరు కలిగించారు, ఎందుకు కలిగించారు అనే విషయంలోనే మన అన్వేషణ అనేది కొనసాగాలి. అందుకనే దేవుడు బైబిల్ ద్వారా ఒక మాట, ఆయన ఆలోచనలు ఏంటంట, ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిశోధిస్తున్నాడటండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే కీర్తన గ్రంథం 53వ కీర్తన 2వ వచనం, 53వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని. అంటే మీరందరూ మొబైల్ని వెతుకుతున్నారా, యూట్యూబ్ వెతుకుతున్నారా, మీషో వెతుకుతున్నారా, యాప్ వెతుకుతున్నారు లేదా? వెతుకుతున్నారు. వెతుకుతూ ఏదైనా ఒకవేళ ఏదైనా చవకగా దొరుకుతుంది, మంచి కొత్త ఐటెం మోడల్గా ఉంది అని అనగానే మీరు ఏం చేస్తారు, దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే ఆ తెలివితేటలనేవి అదంతా కూడా ఏ విషయంలో ఆయన వినియోగించాలనుకుంటున్నాడంటే, మనిషికి దేవుడు తెలివితేటలను ఇచ్చింది ఎందుకు ఇచ్చాడట? వివేకము కలిగి, అంటే తెలివి కలిగి. ఆ తెలివితేటల్ని ఏమండి, ఏ జీవికి కూడా మనకలాంటి వివేకాన్ని ఇవ్వలేదు, మనకలాంటి తెలివితేటలు ఇవ్వలేదు, మనకలాంటి ఆలోచన శక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని జీవులు అలాగే ఉండిపోయాయి. మీరు ఏ జీవిని తీసుకోండి, ఈ ప్రకృతిలో ప్రతి జీవి తన ఉనికి అలాగే ఉందో తప్ప మార్పు చెందలేదు. అదే మానవ జీవితాన్ని తీసుకోండి. మానవ జీవితాన్ని మనం తీసుకుంటే మనిషి ఎన్నో కనిపెట్టుకున్నాడు. నిప్పు కనిపెట్టాడు, వస్త్రం కనిపెట్టుకున్నాడు. అందులో మీరు నిప్పు అంటే కట్టెల నిప్పు లేదా గ్యాస్ నిప్పు కదండి. గ్యాస్ ద్వారా మనం ఒకప్పుడు కర్ర పుల్లల్ని వంట చేసుకోవడానికి వినియోగించేవాళ్ళం. తర్వాత దాని స్థానంలో ఏమొచ్చింది? ఎల్పిజి గ్యాస్ వచ్చింది. మరలా నెక్స్ట్ ఇంకొంచెం చౌకగా ఇవ్వడానికి సిఎన్జి గ్యాస్ వచ్చింది. అంటే ప్రతిదాన్ని మనం మార్చుకుంటున్నాం. ఈ మధ్యన ఇరాక్ అలాగే అమెరికా యుద్ధం వలన గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఎక్కువగా ఆ కరెంట్ స్టవ్ని వినియోగించారు. సో కాబట్టి అంటే కరెంటు కూడా వంట చేసుకోవడానికి వాడుకునే పరిస్థితి. కాబట్టి ఇలా మనిషి ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో వివేకం అనేది, తన వివేకంతో ఈ భూమి మీద జీవితాన్ని మార్చుకుంటున్నాడు. చూడండి, వస్త్రాల విషయంలో చూస్తే ఒకప్పుడు వస్త్రధారణ వేరు, ఇప్పుడున్న వస్త్రధారణ వేరు. ఎన్ని రకరకాల రంగులు, రకరకాల మోడల్స్, ఇవన్నీ మనం కుట్టుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అలాగే వాహనాల విషయంలో మీరు తీసుకోండి, ఒకప్పుడు చక్రం కనిపెట్టడం అనేది ఒక గొప్ప ఆవిష్కరణ అని మీరు పుస్తకాల్లో చూస్తారు. కానీ ఏదో ఆ చక్రంతో ఏంటి సాధించాడు మనిషి అంటే ఎడ్ల బండి సాధించుకున్నాడు. ఆ ఎడ్ల బండి వలన రవాణా జరుగుతుంది.
అని అనుకున్నారు. కానీ ఆ చక్రం స్థానంలో మరి సైకిలు, అలాగే మరి బండి, అలాగే కారు, అలాగే పెద్ద పెద్ద యంత్రాలు. ఈ రోజున రైస్ మిల్ కానివ్వండి, పెద్ద పెద్ద ప్రతిదీ కూడా యంత్రాల ద్వారానే నడిపింపబడుతుంది. అంటే మనిషికి, ఏ జీవరాశికి లేని వివేకాన్ని దేవుడు, ఆలోచించే శక్తిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ మనిషి దానిని, ఈ ప్రకృతిని అనుభవించడానికే వినియోగిస్తున్నాడే. కానీ ఈ ప్రకృతిని చేసిన ఆయన ఎవరు అనే ఎలా నమ్మాలి అనే విషయంలో మాత్రం దాన్ని మనిషి ఏం చేయట్లేదట, వినియోగించడం లేదట. వివేకము కలిగి, అంటే దేవుడు మనిషికి వివేకాన్ని ఇచ్చాడు. ఆ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని, దేవుడు వివేకము కలిగి ఆయన్ని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి మనల్ని అన్వేషిస్తున్నాడట. అలాంటి మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారా అని ఆయన అన్వేషిస్తున్నాడట. ఆయన మనల్ని అన్వేషిస్తున్నాడు. నన్ను అలా అన్వేషించేవాళ్ళు ఉన్నారా అని, నన్ను అలా పరిశోధించేవారు ఉన్నారా అని ఆయన మనల్ని చూస్తున్నాడట. చూస్తే దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. మనమేం మొబైల్ చూసుకుంటున్నాం కదండి, మన ఆలోచన అంతా వేరు. ఆయన ఆలోచన ఏమో నన్ను గురించి ఆలోచిస్తున్నారు అనేది ఆయన ఆలోచన. పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చెప్పినా కూడా అర్థం కాదు, ఈరోజు చెప్పినా కూడా ఆలోచించరు, నమ్మరు, పట్టించుకోరు. ఏదో వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తారు? మీరు అందరూ బొత్తిగా చెడు ఉన్నారంటే, మీరు సెల్ల పట్టుకుని ఉండకపోతే చెడనట్టు, ఇంటికి వెళ్ళి మీరు సెల్ల పెట్టుకుని మళ్ళీ మీరు అదే అప్పలను చూస్తున్నారు అనుకోండి, ఇంకా బొత్తిగా చెడ్డారనే దేవుని మాట అబద్ధం కాదు. అంతే కదా మరి. ఆయనేమో పరిశీలిస్తున్నాడట. ఎందుకు పరిశీలిస్తున్నాడట? మనం ఆయన్ని పరిశీలిస్తున్నావా లేదా అని. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు. వెతకడం అన్నా, అన్వేషణ అన్నా, పరిశోధన అన్నా కూడా ఒక్కటే. ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అంటే, మనకు వివేకాన్ని ఇచ్చిందే ఆయన. మరొక మాట చూడండి, యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే, ఏమంటే దేవుణ్ణి వెతకమనడం, దేవుణ్ణి పరిశీలించమనడం, వివేకంతో, మనకున్న తెలివితో, వివేకంతో దేవుణ్ణి పరిశీలించమనడం, వెతకమనడం, మరి బైబిల్ ద్వారా దేవుడు తన మాటల ద్వారా చెప్పడం అనేది తప్ప అంటే లేదండి, తప్పదు, వెతకాలి. నేను వెతకకుండానే దేవుణ్ణి నమ్మేస్తాను అని అంటే మాత్రం తప్పది. గొప్పవి, అమూల్యమైనవి ఏవి కూడా అంత సులువుగా దొరకవు. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన వాడు, దొరకని వాడు, చాలా అన్వేషిస్తే కానీ, చాలా సెర్చ్ చేస్తే కానీ, వెతికితే కానీ దొరకని వాడు ఎవరో తెలుసా? దేవుడు. యోబు గ్రంథం ఆయన ఎందుకంటే ఇలా అంటున్నాడు అంటే, నేను వాళ్ళకి వివేకాన్ని ఇచ్చిందే నన్ను తెలుసుకోవడానికి, నన్ను గురించి ఆలోచించడానికి అని అంటున్నాడు ఆయన. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే, అంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే, అది సర్పమా లేకపోతే మీరు సింహమా, మరి ఏ జంతువు అయినా సరే, భూజంతువులన్నిటికంటే మనకి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. మనం ఎక్కువ బుద్ధి నేర్చుకునేలా ఆయన మనకి మంచి మెదడుని ఇచ్చాడు, ఆయన తెలివితేటలను ఇచ్చాడు. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. ఆకాశ పక్షుల కంటే, ఆకాశ పక్షులైనా అవే ఎగరగలవేమో కానీ మనమైతే అందరం కలిసి ఒకేసారి ఒకే విమానంలో ఉండి ఎగిరిపోతున్నాం.
అవసరమైతే ఆకాశ పక్షినైనా పట్టుకుని మనం ఏం చేయగలం? కర్రీ చేసేసుకోగలం. కాబట్టి ఆకాశ పక్షులన్నిటికంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. బంగారం ఎక్కడుందో కనిపెడుతున్నాం, పెట్రోల్ ఎక్కడుందో కనిపెడుతున్నాం. దేవుడు ఎక్కడున్నాడో కనిపెట్టామా? కనిపెట్టగలమా? కనిపెట్టాలి. అందుకోసం కనిపెట్టాలంటే ఎలా కనిపెట్టాలి? ఎలా కనిపెట్టి దేవుడు ఉన్నాడని మనం చెప్పగలం అని అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి. దేవుడు కనిపెట్టడానికి కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఆ క్లూస్ ద్వారానే దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అంతే. నేను కనిపెట్టానండి, నాకు రాత్రి కనిపెట్టానండి. మన వాళ్ళు కొంతమంది ఎలా చెప్తారంటే ప్రార్థనలో కనిపెట్టు, లేకపోతే ఉపవాసం ఉండి కనిపెట్టు, 3 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టు, దేవుడు కనబడతాడు, లేదా దేవుడు మాట వింటావు అని చెప్తారు. అంటే మరి ఇది చాలా సులువుగా ఉంది కదండి. 3 రోజులు ఉపవాసం ఉండడము, రాత్రి ప్రార్థన చేసి కనిపెట్టడము వివేకం అవసరం అంటారా? కాదు కదా. అలా చెప్పాడా? పోనీ దేవుడు ఏమైనా అలాంటివి ఏమైనా చెప్పాడా? లేదండి, అలాంటివి చెప్పలేదండి. మరి దేవుడు ఏం చెప్పాడు? దేవుడేం చెప్పాడు? అలాంటి మాటలు బైబిల్లో దేవుడు ఏమైనా ఎక్కడైనా చెప్పాడా అంటే చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం. ఇలా కనిపెట్టి మనం దేవుడు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు అనే విషయాలు మనం ఆలోచించాలి. ఒక విషయం, మీరు దేవుడు రాత్రి ప్రార్థన చేస్తేనో లేదా ఉపవాసం ఉంటేనో దేవుణ్ణి కనుగొనలేరు, ఎలాగూ చూడలేరు. అసలు సమస్యే లేదు. దేవుణ్ణి ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడలేదని సాక్షాత్తు మన యేసుప్రభువారే చెప్పారో లేదో మీకు తెలీదో. మీరు ఏ కాలమందైనను ఎప్పుడైనను ఎవడను దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరమును వినలేదు. ఈ మాట ఎంతమంది తెలుసండి? మీలో ఎవరికైనా తెలుసండి? చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మయ్య తెలుసటండి. బైబిల్లో ఉందండి, ఈ మాట ఉంది. కానీ కొంతమందికి ఈ మాట కూడా ఉందని తెలియదు. యేసుప్రభువారు ఇలాంటి మాట కూడా చెప్పాడని కూడా తెలియదు. నమ్మావంటే నమ్మావు అనుకుంటాం తప్ప యేసుప్రభువారు ఏం చెప్పారో కూడా తెలియని అమాయకత్వం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి దేవుడు ఇండియన్స్ని ఒక దేవుడు, అమెరికన్స్ని ఒక దేవుడు, లేదా రష్యన్స్ని ఒక దేవుడు చేయలేదటండి. ఒక్క మనిషి నుండే ప్రపంచం అంతటా ఉన్న వారిని అందరినీ చేశాడట. ఒక్క దేవుడే చేశాడు కాదు, ఒక్క దేవుడే కాదండి, ఒక్క దేవుడే ఒక్క మనిషి నుండే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ చేశాడట. ఆయన చదవండి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక మగవాడి నుండి ఆ మగ ఆడల నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని చేశాడు ఆయన. ఒకవేళ తడవులాడి కనుగొందిరేమో అని అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కనుగొనాలంటే తడువులాడాలట. ఎందుకు తడువులాడాలి? మీరు బాగా ఆలోచించండి. దేవుణ్ణి కనుగొనాలంటే తడువులాడి కనుగొందిరేమో అని అంటే తడువులాడితేనే కానీ కనుగొనలేమంటే అవును, తడువులాడితేనే కానీ కనుగొనలేం.
ఇప్పుడు గుడ్డోడు ఉంటాడు, ఎవరైనా గుడ్డు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి కళ్ళు కనిపించవు కాబట్టి చుట్టూ ఏముందో వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, తడువులాడతారు. ఇలా తడువులాడినప్పుడు ఏం చేస్తారు, అక్కడ బల్ల ఉంది, లేకపోతే అక్కడ కుర్చీ ఉంది, ఇది త్రోవ అని ఆలోచిస్తారు. లేదా గుమ్మం పట్టుకుంటారు, అమ్మ గుమ్మం పట్టుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు. తడువులాడడానికి ఏదో ఒక మనం అంచనా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, గుడ్డోళ్ళ కోసం మీరు ఒక 500 రూపాయల నోటు, ఏదైనా కరెన్సీ నోటు తీసుకోండి, దాని మీద ప్రతి దాని మీద వెనకాల గీతలు ఉంటాయి. చిన్న బొడుపులు లాంటి గీతలు ఎందుకో తెలుసండి, ఇది 500 రూపాయలని ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద టచ్ చేసుకుంటారు. సో అది 500 రూపాయలు. మీరు 10 రూపీస్ కాయిన్ చూడండి, దాని మీద 10 గీతలు ఉంటాయి. ఎవరి కోసం? నీ కోసం కాదు. అది ప్రభుత్వం, నీకైతే రూపాయి అని ఉంటే సరిపోద్ది. ఇంగ్లీష్ తెలిసినోడికి 10 రూపీస్ అని ఉంటే 10 అంకి వేసి ఉంటే సరిపోద్ది. హిందీ వాడికి హిందీ సరిపోద్ది. మరి గుడ్డివాడికి గీతలు కావాలిగా, గీతలు చేశారు. మీరు మొబైల్ తెలుసా మీకు? మొబైల్ కీప్యాడ్ మొబైల్స్లో కూడా గీతలు ఉంటాయి మధ్యలో సెంటర్లో, ఒక అంకికి ఇండికేషన్గా, దానికి పైన కింద. సో ఈ నెంబర్స్ అని వాళ్ళకి తెలుసు. మీరు ఏటీఎంలో కూడా గీతలు ఉంటాయి, మీరు ఏటీఎం పిన్ కొట్టే దగ్గర, అవి ఎవరికంటే గుడ్డోళ్ళ కోసం. ఇవి మన ప్రభుత్వం చేసిన ఇండికేషన్స్. కానీ దేవుడి విషయంలో మనం అందరం గుడ్డివాళ్ళం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని విషయంలో గుడ్డివాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి దేవుడు కనబడాడు? చెప్పండి. ఇప్పుడు మనకి అందరికీ గాలి కనబడుతున్నట్టే కనబట్టలేదు. అంటే గాలిని మనం చూడలేకపోతున్నాం కాబట్టి మనకు కనబట్టలేదు. కానీ మరి గాలిలో ఎన్ని రకాల గాలులు ఉన్నాయని చెప్తారండి మనకి. ఎల్పిజి గ్యాస్ ఉంది కదా, వంట గ్యాస్, అది గాలే. ఆక్సిజన్ అని, హైడ్రోజన్ అని, కార్బన్ డైఆక్సైడ్ అని, ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి చదువుకునే వాళ్ళు తెలుసు కదండి. మరి అలా ఎలా చెప్తున్నారండి అంటే, దాన్ని ఒక విధంగా చూస్తే, అది పరిశోధన చేస్తే దాన్ని మనం పట్టుకోగలం. అలాగే తడువులాడి కనుగొందురేమో అని అంటే చూసారా, అంటే తడువులాడే కనుగొనాలి. ఎలా తడువులాడాలి? దేన్ని తడవాలి దేవుణ్ణి కనుగోడానికి అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని, తన్ను వెదుకు నిమిత్తము. చూసారా, వెతకడానికి ఒక వే ఉంది. వెతకడానికి ఏంటి చెప్తున్నాడు, నిర్ణయ కాలము. అంటే ఆల్రెడీ ఆయన కొన్ని కాలాలని నిర్ణయించేశాడు. కాలాన్ని ఏం చేశాడు ఆయన? నిర్ణయించేశాడు. అంటే కాలాన్ని వెతికితే దేవుణ్ణి అర్థం చేసుకోగలం అని దేవుడు అంటున్నాడు. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఇదేటండి ఇలా అంటున్నాడు, మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అంటున్నాడు. ఇప్పుడు మనం చూడండి, వెదక నిమిత్తి ఏం చేశాడట? నిర్ణయ కాలమును. ఇప్పుడు కాలాలు, ఇప్పుడు చూడండి మీరు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది 24 గంటలు ఒక రోజు, లేదా సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు ఒక సంవత్సరం. ఇది కాలం, నిర్ణయ కాలం. ఇది మారదిక, ఒక సిస్టమ్. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు బస్సు ఇన్ని గంటలకు వస్తుంది, ట్రైన్ ఇన్ని గంటలకు వస్తుంది, విమానం ఇన్ని గంటలకు వస్తుంది అంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది అంటారు, మరలా 10 నిమిషాలు అంటారు. మీరు ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, ఒక 10 నిమిషాలు ఆలస్యం కావచ్చు అంటారు. ఇంకొంచెం వచ్చేటికి పావు గంట, అరగంట, అలా టైం పెరిగిపోద్ది. అంటే మన ప్రభుత్వాలు మనిషి నడిపేవి వాళ్ళు నిర్ణయించిన టైంకి జరగవు. కానీ ప్రకృతిలో నిర్ణయ కాలాలు ఉన్నాయి చూసారా, నిర్ణయ కాలం ఉందో చూసారా ప్రతిదానికి. ఆ నిర్ణయ కాలం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వర్షాకాలం, ఇప్పుడు మనకు వచ్చింది వర్షాకాలం, తర్వాత శీతాకాలం, తర్వాత వేసవికాలం. ఇవి ఎప్పుడైనా మారతాయంటే ఇవి కూడా ఎప్పుడు మారవు. మనకి చూడండి, మనకి పోయే కాలం ఉంది, పుట్టిన కాలం ఉంది,
పోయే కాలం ఉంది అంటే 60, 70, 80 సంవత్సరాలు. ఈయన మారుతున్నాయంటే ఏమీ మారవు. అలాగే ఏమంటున్నాడంటే మన నివాస స్థలానికి ఏముంచాడట? పొలిమేరలు. ఎందుకంటే ఈ భూమిని దాటితే మనం బ్రతకలేం. ఒకవేళ కాదు కొంచెం వెళ్తాను నాకు పని ఉందని అంటే ఇక్కడి నుంచి గాలి పట్టుకుని వెళ్ళాలి. ఊరు వెళ్తే బట్టలు ఎలా పట్టుకుని వెళ్తాం? బ్యాగ్ సర్దుకుని. అలాగా మన శాస్త్రవేత్తలందరూ మీరు చూసారు లేదో, మళ్ళీ ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అక్కడికి వెళ్తే. ఎందుకంటే ఈ స్కిన్ ఇలా ఉండదు. మీకు చూడండి, ఎండ అయితే ఉక్కపోసి పొక్కులు వచ్చేవి. అలా మీరు ఇదే బట్టలు వేసుకుని పైకి వెళ్ళారు అనుకోండి, మొత్తం పొక్కులు కాదు కదా, తోలు ఊడిపోద్ది, మాంసం ఉండదు. కాబట్టి చాలా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి షూట్ తయారు చేస్తారు. అది వేసుకుంటారు. తర్వాత వెనకాల మనం గ్యాస్ సిలిండర్, వంటకి ఎలా సిలిండర్ పెట్టుకుంటాం అలా భుజాన మీద ఒక సిలిండర్ పెట్టుకుని నోట్లోకి ఒక మాస్క్ పెట్టుకుని అలా పైకి వెళ్తారు. సో కాబట్టి పొలిమేరలను కూడా ఏర్పరిచాడట. అంటే ఈ కాలం ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా, చక్కగా జరుగుతున్న సిస్టమ్ ద్వారా దేవుడు ఉన్నాడు, దేవుడు చేశాడని నమ్మాలంతే. చేసిన ఆయన దేవుడు అంతే, నువ్వు అది నమ్మితే చాలు. లేదు ఇది చేసిన ఆయన ఇది దేవుడు, ఇది చేసిన ఆయన ఇంకో దేవుడు అని ఆలోచించకూడదట. కానీ మనం అలా ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించడం ఎలా అంటే 4 గుడ్డోళ్ళట ఏనుగుని తడివారట. ఏనుగుని తడుగుతుంటే ఒకడట కాలు పట్టుకుని ఏమన్నాడట, ఇంక అక్కడతో ఆగిపోయాడు. మొత్తం అంతా తడవాలి కదండి, అక్కడతో ఆగిపోయాడాడంట. స్తంభం అన్నాడట. ఏనుగంటే ఎలా ఉందనుకుంటున్నారు? స్తంభం ఉందంట. అలా మన వాళ్ళు ఏం చేశారంటే ఒకడు చెవి పట్టుకుని ఒకటి అన్నాడంట, ఒకటి తోక పట్టుకుని ఒకటి అన్నాడంట. అలా మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడుతున్నాం. అలా దేవుడు దీన్ని పట్టుకోమనలేదు, నిన్ను కాలాన్ని ఆలోచించమన్నాడు, సిస్టమ్ని ఆలోచించమన్నాడు. అందుకనే రోమపత్రికలో కూడా చాలా చక్కగా మనకు ఒక మాట ఉంటుంది, ఏంటంటే జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించుట వలన తేటపడుచు. ఏంటి దేవుడి గురించి తెలుసుకునేది మనం ఏటట? దేవుడి గురించి తెలుసుకోవడం అంటే దేవుడు పండు కాదు, పువ్వు కాదు, జంతువు కాదు, దేవుడు మనిషి కాదు, మనిషి శరీరంతో ఉన్న, మట్టి శరీరంతో ఉన్న మనిషి కాదు, దేవుడు ఆత్మ. మరి ఆయన ఎలా కనపడతాడు? కనపడ్డు కదా. కానీ ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, పువ్వుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. పువ్వుకి వాసన వస్తుంది కదండి, పువ్వు వాసన ఇస్తుంది, సువాసన ఇస్తుంది, వెదజల్లుతుంది. పండుకు ఒక లక్షణం ఉంది, ఆ పండుకున్న స్మెల్ వస్తుంది. దేనికి దానికి లక్షణాలు ఉన్నాయి. మనం అలా వెళ్తుంది అనుకోండి, ఏదైనా జంతువు దాని వాసన చూస్తే వచ్చింది అనుకోండి కుక్క అని అనుకుంటాం, లేదా అలా వెళ్తుంటే పంది అని అనుకుంటాం, అలా వెళ్తుంటే గేదె వెళ్తుంది అని అనుకుంటాం. చూడవసరం లేదు మనకి. కొన్ని చూడకపోయినా కూడా స్మెల్ని బట్టి మనం చూడలేం. అలా దేవుడికి ఉన్న లక్షణం ఏంటి తెలుసండి? దేవత్వము, నిత్యశక్తి. దేవుడు ఇంత విశ్వాన్ని చేసి ఇంతమందిని పుట్టిస్తున్నాడు అంటే ఆయన శక్తిమంతుడే కాదా? నిత్యం మండే సూర్యుని చేశాడని అంటే ఆయన శక్తిమంతుడే కాదా? నిత్యం వెలిగే జ్యోతుల్ని, నక్షత్రాలను చేశాడంటే ఆయన శక్తిమంతుడే కాదా? అంటే శక్తిమంతుడే. ఇటు పండుని చేశాడంటే చిటారు కొమ్మన పండడం ఏమిటి, మళ్ళీ అది రాలిపోవడం ఏంటి? అదే ప్రేమ అండి, దేవత్వం. మనం కూడా అంటే ఎవరైనా సహాయం చేస్తే దేవుళ్ళ సహాయం చేసాడండి అంటాం. అంటే దేవుడు ఎలా సహాయం చేశాడండి అంటే ఈ ప్రకృతి ద్వారా చేసిన సహాయం ఎవరు చేసింది? ఒక చెట్టు ద్వారా మన ఆకలి తీరుస్తుంది, ఈ సహాయం ఎవరు చేసింది? దేవుడు. అదే దేవత్వం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, అంటే దేవుడు ఏం చెప్పుకున్నాడంటే ఆయన మాటల్లో నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించిన వస్తువులను గురించి ఆలోచించుట వలన ఏం జరుగుతుందట? తేటపడుచుంది. అంటే దేవుడు తెలియాలంటే పడుకోనైనా, ప్రార్థన చేయనైనా, అన్నం తినడం మానేనైనా కాదు.
కాలాల గురించి ఆలోచించు. జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించు. లేకపోతే భూజంతువు గురించి ఆలోచించు, ఆకాశ పక్షుల గురించి ఆలోచించు. నీ వివేకం, నీ బుర్ర, నీ బుద్ధి ఎంతో ఆలోచించు. చేసింది దేవుడని అర్థం చేసుకో, అంతే. ఎందుకంటేనండి దేవుడి కార్యక్రమాలు ఎలా ఉంటాయి తెలియటండి. బైబిల్ చెప్తుంది, దేవుడే చెప్పుకున్నాడు, ఆశ్చర్యకరములు. మీరు ఆలోచించండి, ప్రతి మొక్క మట్టి నుంచే మొలుస్తుంది, కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు పచ్చగానే ఉంటాయి. కానీ ఆకులు తేడా, రంగు తేడా, అలాగే అవి ఇచ్చే పువ్వులు తేడా, అవి ఇచ్చే కాయలు తేడా ఏటండి మీరు ఆలోచించండి. ఎంత విచిత్రం. సో ఈ మాటలన్నిటిలో వెతకమని అంటున్నాడు, తడువులాడమంటున్నాడు, వెతుకు నిమిత్తము అంటున్నాడు, అనుకుని వారు ఎవరునూ లేరు అంటున్నాడు, వివేకము కలిగి వెతకాలంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుడు వాక్యం ద్వారా ఏమని చెప్తున్నాడంటే అన్వేషించమంటున్నాడు, పరిశోధించమంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మేవాడికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసండి, అన్వేషణ. దైవ సంబంధమైన విషయాల్లో అన్వేషణ. ప్రతి మనిషికి దైవ సంబంధమైన విషయంలో అన్వేషణ ఉండాలి, ఆలోచించాలి, ఎప్పుడు అన్వేషిస్తుండాలి. ఎప్పుడు సెల్లో యూట్యూబ్ ఇవన్నీ చూసేయడం కాదు, యూట్యూబ్లు ఇవన్నీ ఇలా తిప్పేసుకుని షార్ట్లు చూసేయడం కాదు. ఎప్పుడు నువ్వేం చేయాలంటే నీ బుర్రలో ఇలాంటివన్నీ మెదులుతూ ఉండాలి. లేదు ఇలాంటివన్నీ మెదిలే, అలాంటివన్నీ మెదిలినప్పుడు ఇలాంటి విషయాలన్నీ చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఇలాంటి జ్ఞానం అంతా ఇలాంటి దేవుడి గురించి ఇలా ఆలోచించాలని చెప్పిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కదండి, ఆయన బైబిల్ కదండి. ఆయన నమ్మేశావు, ఆయన నమ్మేసిన తర్వాత నువ్వేం చేయాలి? బైబిల్ని పరిశోధించాలి, వాక్యాన్ని పరిశోధించాలి. ఇక అంత పరిశోధన ఏంటండి, నువ్వు ప్రకృతిని పరిశోధించు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని గురించి ఆలోచించు. వాచ్ చూస్తావు కానీ సూర్యుడు ఎందుకు ఇలా ఉదయిస్తున్నాడు, భూమి ఎందుకు ఇలా ఉదయిస్తుంది, ఏంటి పరిశీలన అంటే అది చెయ్యు. ఏం చేస్తావు? టైం చూసుకుంటావు. ఎందుకు టైం చూసుకుంటా? తినడానికి టైం అయిందా లేదా, లేచి పనికి వెళ్ళడానికి టైం అయిందా లేదా, పడుకోవడానికి టైం అయిందా లేదా, అంతే, అయిపోయింది. ఇంకేముందండి మనది. కానీ భక్తులైతే నమ్మేసిన తర్వాత ఎలా పరిశీలించారంటే, ఒకసారి మరి కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. ఇలా చూసామనుకోండి, ఇలా చూసామనుకోండి కోతిలా ఉన్నాడా, కుక్కలా ఉన్నాడా, పందిలా ఉన్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటికీ ముక్కు, ముఖం, కళ్ళు, అవయవాలు ఉన్నాయి కదండి. డార్విన్ ఏం చేశాడంటే ఇలాగే ఇదే చూశాడు తప్ప లోపలతో చూడలేదు. ఏం చూడాలి డార్విన్ అయినా మరి ఎవడైనా? లోపలది చూడాలి. లోపలది చూసిన తర్వాత చేసింది ఎవరో తెలుస్తుంది. లోపలది చూడడం గొప్ప, లోపల దాని గురించి ఆలోచించడం గొప్ప. బయట దాని గురించి ఆలోచిస్తే నువ్వు పేర్లు పెడతావు. కుక్క అంటావో, పంది అంటావో, వాడి మొగవేడరు అలా ఉంది, మూతేడరు వంకరగా ఉంది, కోతిలో ఉన్నాడు అంటారు, అంతే కదండి. పోనీ అలా అనొచ్చు. డార్విన్ మనల్ని ఏమన్నాడు, మన మానవ జాతిని ఏమన్నాడంటే కోతి నుంచి పుట్టారు అన్నాడు. మన వాళ్ళు అందరూ కూడా డార్విన్ చెప్పాడు కదా, ఏం చూసి చెప్పాడు అబ్బాయి అంటే ముఖం చూసి చెప్పాడు. పాపం ఆయన ముఖం రోజు చూసుకున్నా కూడా మీరు డార్విన్ ముఖం చూసారు లేదో ఎప్పుడైనా? డార్విన్ ముఖం కోతి ముఖం పక్కనట్టండి, కోతిలా ఉంటుంది. సో అంటే డార్విన్ ముఖం కోతి ముఖం మీరు పక్కన పెట్టారంటే కోతిలా ఉంటుంది. కాబట్టి అతనికి ఏమనిపించిందంటే ఎక్కడో ఆఫ్రికా కాండ వెళ్ళాడు, కోతులను చూశాడు, పరిశీలించాడు కాదు. ఇంకేం చెప్పాలో తెలియక లండన్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనవాడు నౌకిచ్చి పంపారు కదా, మరి ఏదో ఒకటి చెప్పాలి కదండి. ప్రభుత్వ వాళ్ళు ఏమైనా లెక్కలు చెప్పమన్నారు అనుకోండి, మన వాళ్ళు ఎలా రాస్తారు మీరు చెప్పండి. జనాభా లెక్కలు కానీ ఆ లెక్కలు కానీ ఎలా పడితే అలా రాశారు, ఏమైనా కనుక్కోమని ఇన్ఫర్మేషను. మనోడు మరి తిరిగి మనిషి ఎక్కడి నుంచి పుట్టాడో అన్వేషించమంటే ఏం చేస్తాడు?
మనిషి ఎలా పుట్టాడు? సో కాబట్టి కోతి నుంచి పుట్టాడు అన్నాడు. ఏం చూశాడు? పై రూపాన్ని కదా చూశాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒక భక్తుడికి ఆలోచన ఇచ్చి ఆ భక్తుడి ద్వారా ఏమంటున్నాడు తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలుగచేసి. బయటి చూస్తే దేవుడు బయటే ఉందండి పై రూపం తప్ప, లోపల ఉంది గుండె. ఇక్కడ ఏమైనా పర్వాలేదు, లోపల ఉన్న చిట్టి గుండె, గుప్పిడంత గుండె అంటావు కదా, ఆ గుప్పిడంత గుండె ఆగిపోయిన మరుక్షణం ఏడుపులు పెడబొబ్బలు. అవునా కదా మీరు చెప్పండి? కిడ్నీలో చిన్న రాళ్ళు ఉన్నాయనుకో, నువ్వు తినేసింది, నువ్వు చికెన్ ముక్కలు అయ్యి తినేసి మంచినీళ్ళు సరిగా తాకపోతే, ఆ వేస్ట్ బయటికి పోకపోతే ఏమవుతుంది తెలుసా? అది అలా ఫామ్ అయిపోయి రాళ్ళు అయిపోద్ది. ఆ రాళ్ళు అయిపోతే ఆ చిన్న రాడు వచ్చిందనుకోండి, నువ్వేమంటావు తెలుసా? నొప్పి వస్తుంది ఆ చిన్న రాడు కదిలితే లోపల, అమ్మో బాబా అంటావు. కానీ అంతకుముందు ఏమీ అవ్వకుండా ఉందంటే ఏంటండి అవయవాలు? అవయవాలు ఎలా చూస్తాం మనం? ఎలా చూస్తామంటే, ఒకడు కాలు ఇరిగిపోయింది, లేదా ఒకడికి ఇప్పుడు కత్తులతో యుద్ధాలు చేసేవారు పూర్వకాలం, నరకబడ్డాడు, లేదా జంతువు తింది ఒక మనిషిని, అప్పుడు అవయవాలు గుండె, ఈ కిడ్నీ, ఈ ఊపిరితిత్తులు, ఈ అవయవాలని బయటపడిపోవండి? చెప్పండి. ఇప్పుడు మీరు మన అవయవాలు మనం చూసామా? చూసుకోలేదు, కానీ చూసాం. ఎలా? మనకి ఈ ఎక్స్రేల ద్వారాను, ఏదైనా వీడియో రూపంలోను, లేదా ఏ మనిషి మీద లారీ ఎక్కేస్తే లైవ్లో చూస్తాం. మనిషి నరం, రక్తం, ఇవన్నీ చూస్తాం. చూడమ్మా, చూస్తాం. సో ఇప్పుడు ఇవి చూస్తే ఏమనిపించింది తెలుసా? అంతరింద్రియములను ఏమంటే దేవుడు కలగచేయడం అని చూశాడా? లేదు లేదు, దేవుడే కలగచేశాడు. దేవుడని నిన్ను నమ్మని చూసావా? నీవే కలుగు చేసేది అన్నాడు. ఏం చూడాలి నువ్వు? ఏం చూడాలి? ఏం పరిశీలించాలి? నీ గుండు కోసం ఆలోచించు, నీ ఊపిరితిత్తుల కోసం ఆలోచించు, నీ అవయవాల కోసం ఆలోచించు, లోపల ఉన్న అవయవాల కోసం, అంతరింద్రియాల కోసం, రక్తం కోసం ఆలోచించు. అది నరాల్లో ప్రవహిస్తుంది. నువ్వు పడుకున్నా అది ప్రవహించడం ఆగిపోతే తెలుసా మీకు ఆ సంగతి? నువ్వు పడుకున్నా కూడా నరాల్లో ఈ ప్రతి భాగానికి, ప్రతి అవయవానికి రక్తం ఆగిపోద్దా? ఆగదు. గుండు కొట్టుకోవడం ఆగిపోద్ది అనుకుంటున్నారా? ఆగిపోదు. ఏంటి ఆ శక్తి? ఒక మోటార్ 24 hours ఆన్ చేసి ఉంచండి, బరస్ట్ అయిపోద్ది. అది మోటార్ తిరగాలంటే ఏమవ్వాలి? కరెంట్ ఉండాలి. మరి ఈ గుండెకి ఎక్కడది కరెంట్? ఏంటి ఆ శబ్దం? మీరు వాచ్ ఇలా చెవి దగ్గర ఎట్టండి, పనిచేస్తుంది లేదా ఎవరు చూస్తారు? ఎలా చూస్తారండి? ఇలా చెవి దగ్గర ఎట్టి చూస్తారా? టిక్ 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 అని కొట్టుకుంటుంది అనుకోండి, ఏమవుతున్నట్టు? పని చేస్తున్నట్టు. అలాగే మనం పని చేస్తున్నాం లేదా, మనం బతుకున్నాం లేదో కూడా చెవి పెట్టి చూస్తారు. ఏంటి గుండె ఏమంటుందట? లబ్బు డబ్బు. వాచ్ టిక్ టిక్ కొట్టుకోవాలంటే బ్యాటరీ అయిపోయిందని కొట్టుకుంటుందా? చెప్పండి. మరి దీంట్లో ఏంటి శక్తి? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? సో కాబట్టి అండి, ఈ లోపల అవయవాలు చూస్తే కోతి నుంచి వచ్చాడా, కుక్క నుంచి వచ్చాడా, దాని నుంచి వచ్చాడా, ఇది కాదు ఆలోచించేది, దేవుడు చేశాడు అనిపిస్తుంది. మీరు వాచ్ ఇలా చూసారండి, ఏమనుకుంటారు? మీరు మీ చేతిలో వాచ్ ఉంటే ఇలా చూసారనుకోండి, బాగుంది బాగోలేదు అనుకుంటారు. కానీ ఒక్కసారి ఇలా తీసి దాని వెనకాల డిప్ప తీసి దీని మిషన్ చూసామనుకోండి, ఇప్పుతున్నాడు అనుకోండి, మనం అనుకుంటా బాబు 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 పడిపోద్దేమో, ఏ పిన్ని ఎక్కడ పడిపోద్దాం అనుకుంటాం మనం. అది ఏటండి చక్రాలు ఏంటి, ఇదేటి బాబోయ్, మెకానిక్ అంటే మెకానిక్కే, వీడు టాపు, వీడికి ఏటండి పని ఏంటి అనుకుంటాం మనం. ఎంత తీసుకుంటాడు వాడి ముందు మనం ఏమి కాదు అనుకుంటాం. అనుకోవా? చెప్పండి మీరు. సూపర్ అండి వీడు, ఇప్పిన తర్వాత అనుకుంటాం మనం వీడు సూపర్ అని. వీడి టాలెంట్ ఏంటంటే చిన్న చిన్న సామాన్లు తీస్తున్నాడు, చిన్న చిన్న సామాన్లు పక్కన ఎడుతున్నాడు, మళ్ళీ చిన్న చిన్న సామాన్లన్నీ మళ్ళీ దానికి పేర్చేస్తున్నాడు. అది కదండి టాలెంట్ వాడిది. నేను ఎప్పుడు చాలాసార్లు వాచ్ చెప్పినప్పుడల్లా మర్చిపోద్దండి నాకు. మనలో మన మాట ఏ మాటగా మాట మనం చెప్పుకోవాలి కదా. లోపల చూస్తే అలాగే ఈ లోపల చూడు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషి ఏం చూడాలని అనుకుంటున్నారు? ఒక మనిషికి తెలివిచ్చాడు దేవుడు, ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఒక మనిషి నిజమైన దేవుణ్ణి నమ్మాడు, నిజాన్ని నమ్మాడు. అప్పుడు ఆ మనిషికి వచ్చిన ఆలోచనలు ఏంటో తెలుసా? ఇది
చూశాడు, లోపల చూశాడు. పై రూపాన్ని చూడలేదా నాయన? నువ్వు పై రూపాన్ని చూడలేదు నాయన, పై రూపాన్ని చూడలేదు నాయన, లోపల చూశాను. అంతరింద్రియాలు చూస్తే నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు అర్థమయ్యాడు అంటున్నాడు ఆయన. గుండె, కిడ్నీ, ఈ అవయవాల కోర్చు చూస్తే నాకు దేవుడు అర్థమయ్యాడు అంటాడు. నువ్వేంటి ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు కనపడ్డాడంట అంటే అదేంటి చెప్పనా? మూఢత్వం, అంధత్వం. అలా దేవుణ్ణి చూస్తే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టు కాదు. దీన్ని చేసిన వాడు దేవుడని నువ్వు ఆలోచించగలిగిన రోజు, నిజంగా నమ్మిన రోజు, నీవే కలగచేసితివని గొంతెత్తి ప్రపంచం అంతా తెలుసుకోవాలని ఉద్దేశంతో ఆయన రాశాడు దేవుని మాటనే. అలా నువ్వు అర్థం చేసుకున్నాడు, నువ్వు ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించు. అలా కావాలి దేవుడికి, అలా మారాలి నువ్వు. అందుకని ఏమంటాడు చూడండి, నీవే కలగజేసితివి. ఇంతకీ ఎక్కడ కలగజేసితివి అనుకుంటున్నావు? చూడండి, ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా, ఏ పాత్ర అయినా ఏది తీసుకొని ఫ్యాక్టరీలో తయారవుతుంది, అంతే కదా. కానీ ఈ అంతరింద్రియాలు కలిగిన, ఈ ఇంద్రియాలు కలిగిన అవయవాల్ని కలిగిన ఈ దేహాన్ని ఎక్కడ కలిగి, నా తల్లి గర్భమందు నీవి చూసారా అంటే తల్లి చూడలేదు, తండ్రి చూడలేదు. డాక్టర్ చూశాడంటే దేవుడు చేయడు అంటే డాక్టర్ చూడలేదు. కానీ ఆలోచిస్తే నువ్వు తప్ప ఎవరు కలగ చేస్తారు? ఆ పనులు దేవుడు మాత్రమే చేయగలడు కనబడకుండా. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. ఇటుకిటు పేర్చి ఇల్లు నిర్మించినట్టుగా కణాన్ని ఇలా నిర్మించి, ఇలాంటి అవయవాలు ఏటండి మీరు చూడండి. ఒక్క కణం అది కణమో కాదు ఏంటో తెలియదు మనకి, కానీ అదేటి ఇన్ని రకాల అవయవాలుగా మారడం ఏంటి, ఎముకలుగా మారడం ఏంటి, కళ్ళుగా మారడం ఏంటి. మీరు అంటారు మేక గుండెకాయ వేయండి అంటారు, మేక లివర్ అంటారు, బోన్ సూప్ అంటారు. ఏంటి అదంతా ఒక్క కణం నుంచే కదా వచ్చింది. ఎలా ఏమంటాడండి? నీవు నన్ను కలుగు చేసిన వేదము ఆ ప్రాసెస్, ఆ పద్ధతి చూడగా ఎలా చూసావండి? నువ్వు ఎలాగైతే యూట్యూబ్ చూసావో అలా చూశాడనమాట. ఎలా అంటే ఆలోచించాడు, నేను ఎవరిని, నా స్టార్టింగ్ ఏంటి, ఎలా 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 అంటే అది చూస్తున్నాడు ఆయన, దాని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆలోచించాలి, ఇదండి ఆ సత్యాన్ని గురించి అన్వేషించడం అంటే. అప్పుడు కదా నువ్వు ప్రకృతి గురించి చూడో, నిన్ను గురించి ఆలోచించో, అర్థం చేసుకో. దానిలో ఉన్న లోతు, దాంట్లో ఉన్న అద్భుతం, ఆశ్చర్యం ఉండదు. నీకు తెలియదు, అర్థం కాదు, ఆశ్చర్యపడవు. నీకు ఎలా సత్యం తెలుస్తుంది? అలాంటి వాడు ఎవడికి సత్యం తెలియదు. ఏదో నమ్ముకున్నాడంటే నమ్ముకున్నాడు, వెళ్తున్నాడంటే వెళ్తున్నాడు, అంతే. ఎటు వెళ్తాడో తెలియదు. గుడ్డివాడికి తో చూపితే ఏమవుతారు? ప్రపంచంలో గుడ్డోళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు తెలివైన వాళ్ళు అనుకుని చెప్పుకుని గుంటలో పడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునిడి. అంటే అర్థం ఏంటండి? అక్కడ అన్వేషించమనే, అక్కడ పరిశోధించమనే. తెలుసా మీకు? దేవుడంతా ఆయన మాటల్లో చూడండి, ఆలోచించండి, పరిశీలించండి, ఇదే చెప్పాడు. అన్వేషణ ప్రతి దేవుని విషయంలో మనం అన్వేషించాలంటే ప్రతిదాన్ని అన్వేషించి అర్థం చేసుకుని ఆనందించి ఆశ్చర్యపడుతూ ఆహా దేవుడు, ఓహో దేవుడు అని అనుకోవచ్చు. అన్నాడా? ఏమన్నాడు చూడండి మీరు కావాలంటే కిందకు వచ్చేటప్పటికి. విధము చూడగా భయము ఆశ్చర్యం. ఇప్పుడు నిన్ను చిన్నపిల్లవాడు బకెట్లో పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు. కానీ అసలు ఇంతకీ నిన్ను చేసింది ఎక్కడ అనుకుంటున్నారు? అమ్మ కడుపులో. మరి అప్పుడు ఊపిరాడిందా నాయన? ఊపిరి ఎలా ఆడింది నాయన? కడుపులోనే ఊపిరాడిందా లేదా అని ఆలోచిస్తే ఊపిరాగిపోద్ది మనకి. కానీ అందులో గర్భసంచి, ఓర్ నాయన నిన్ను ఇలా కవర్ మూసారనుకోండి, ఏమైపోతాం మనం? చచ్చిపోతాం. మళ్ళీ గర్భసంచా, అయ్యి బాబాయ్, మళ్ళీ గర్భసంచిలో ఉమ్మ నీరంట, మళ్ళీ నీటిలోనంట. ఏటండి? కడుపు, గర్భం, అందులో గర్భసంచి, మళ్ళీ దాంట్లో ఉమ్మ నీరు, అందులో మనం వచ్చిన తర్వాత మనం కొన్ని నీళ్ళు వేసామనుకో అంటాడు, అంతే కదండి. మీరు తలస్నానం చేయించారనుకోండి, పిల్లడు ఊపిరాగా ఆగిపోతాడు. ఊపిరి
ఆగిపోద్దేమో అనిపిస్తుంది. కొంతమంది బయటలో పడి చనిపోయి ఉన్నారు. కానీ విధము చూడగా మేమేమి ఇక్కడ మాకేమో నువ్వు 9 నెలల తర్వాత బయటికి రప్పించి మా ఒళ్ళో పెడితే ఆయన కాపాడుకోవడానికి గాలిలో దీపాలాగా ఫీల్ అయిపోతుంటాం మనం. కానీ నువ్వేంటయ్యా అమ్మ గడుపులో ఏటి మమ్మల్ని ఎలా తయారు చేసావయ్యా బాబు, నువ్వు మమ్మల్ని కలుగు చేసిన విధము చూడగా ఏం కలిగింది? దేవుడంటే భయం కలిగింది. ఏంటి ఆయన శక్తి, ఏంటి ఆయన టాలెంట్, ఏంటి అద్భుతం, ఎలాగండి చేయగలడు, అది దేవుడే చేయగలడు అనమాట. మరలా ఇంకా ఏం కలిగిందట? ఆశ్చర్యం. నీకు తాజ్మహల్ చూస్తే ఆశ్చర్యం. మన వాళ్ళట 7 వండర్లు ఉన్నాయంట ప్రపంచంలో. అందులో ఏంటనుకుంటున్నారు? తాజ్మహల్ ఒక వండర్. ఏమవుతుంది ఆ వండర్? ఆ వండర్ని పట్టుకుని ఇంకా అలా 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 పెయింట్లు వేస్తూ అలా 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 కాపాడుకుంటున్నారు. పనికిరాని పని అంత పిచ్చోళ్ళు చేసే పని. అంతే కదండి. అసలు వండర్ ఎవరండి? నువ్వు కదా. దాని గురించి ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి చూడాలని అనుకుంటా, డబ్బంతా ఖర్చు పెట్టుకుని ప్రాణం లైఫ్ రిస్క్ పెట్టి అక్కడికి వెళ్ళి చూస్తాం. కానీ మరి నీ కార్యములు ఆశ్చర్యకరం. ఏ కార్యం బాబు ఆశ్చర్యకరం అంటే తాజ్మహల్ గురించి అన్నాడా? దేని గురించి? నన్ను కలిగి చేసిన విధం చూడగానే చూడు, అలా చూడు, అలా అనిపించాలి. అంత చూసినప్పుడే నువ్వు సత్యాన్వేషివి. అలా చూసి నీకు ఆశ్చర్యం అనిపించినప్పుడే నువ్వు సత్యాన్ని తెలుసుకోగలిగావు, అర్థం చేసుకోగలిగావు దేవుణ్ణి. అలా అలా ఆశ్చర్యం కలగాలి నీకు. ఎస్, అందును బట్టి నీకు నేను రుణపడిపోయి ఉన్నాను. ఈ జీవితం నీకే రుణపడిపోయింది, కృతజ్ఞతాస్తుతులు అని అన్నాడు. నా ఎడల నీకున్న తలంపులు లెక్కించింది అనుకుంటున్నా, అవి ఇసుకకు మించినవన్నాడు ఆయన. సో కాబట్టి ఈ విధంగా అన్వేషణ చేయాలి. అటు సృష్టి లేదు, ఇటు కాలం లేదు, భూజంతువులు, నాకు ఉన్న వివేకం, ఇది ఏమి ఇవన్నీ పనికిరాని పడేస్తారు మీరు. పరిశోధించడానికి అవే మూలం అని చెప్పాడు. నన్ను వెతకడానికి, నేను ఉన్నానని అర్థం చేసుకోవడానికి అదే మూలమని దేవుడు చెప్పాడు బైబిల్లో. తెలుసా? ఇలా నమ్మేవాళ్లే దేవుడికి కావాలి, అలా పరిశీలించేవాడే దేవునికి కావాలి. ఇంకా చెప్పాలంటే మీరు బైబిల్ పట్టుకుంటున్నారంటే ప్రతిరోజు పరిశీలిస్తూనే ఉండాలి. మీ బ్రెయిన్లో పరిశీలించాలి, చదువుతూ పరిశీలించాలి, ఎప్పుడు ధ్యానిస్తుండాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడంటే అర్థం ఏంటి? ఆలోచించాలి, పరిశోధించాలి, అన్వేషించాలి. ఖాళీగా ఉన్నా కూడా అన్వేషించాలని అర్థం. ఎందుకంటే మేము నమ్మేశాం కదండి అంటే ఏమి నమ్మేశావు? ఏం తెలుసు? నువ్వు నమ్మినందువల్ల నీకు రక్షణ ఉండాలన్నా, నీ నమ్మిక వలన ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలన్నా నువ్వు అన్వేషిస్తేనే, ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటేనే, దైవ సంబంధంగా పరిశోధిస్తుంటేనే, నీ ఆలోచనలు ఎప్పుడు ఆ ధ్యాసలో, ఆ ధ్యానంలో ఉంటేనే ఇదవగలం. మన వాళ్ళు చాలామంది చూడండి, కొంతమంది పాటలు రాశారు. అందులో గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పెట్టుంది. ఏటండి? గోదావరి అన్న తర్వాత గట్టు ఉండకమానదా? గోదావరి గొట్టు అన్న తర్వాత చెట్టు ఉండకమానుతుందా? చెట్టు అన్న తర్వాత పెట్ట ఉండకమానుతుందా? ఇప్పుడండి పెట్ట మనసులో ఏముంది? పెట్ట మనసులో ఏముందో పక్కన ఎట్టండి, అసలు మనిషి మనసులో ఏముందో చెప్పగలమా? ఏమండి? పెట్ట మనసులో ఏముందో ఎవడు చెప్పగలడండి? మనిషి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. అంటే పెట్ట మనసులో ఏముందో కాదండి, అలా ఆలోచించారు కానండి. పెట్టను చేసింది ఎవరని రాస్తే ఎలా ఉండండి? పెట్టంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఆలోచిస్తుంటే, ఆ సినీ కవి పెట్ట అన్నది ఎవరినంటే వేరే ఉద్దేశంతో అనుకుంటున్నాను నేను. కానీ మరొక లిరిక్ ఉంటుందట, ఏంటంటే కొమ్మకో సన్నాయి. అంటే కొమ్మని ఏమన్నాడు తెలుసండి? సన్నాయి అన్నాడు. కోటి రాగాలు ఉన్నాయి అన్నాడు. అంటే ప్రతి పువ్వు ఒక రాగాన్ని వెదజల్లుతుంది అన్నాడు.
ఏమిటి ఈ మౌనం, ఏంటి ఈ రాగం? సో అక్కడితో మనం ఆగిపోకూడదు. వాటన్నిటినీ ఎవరు చేస్తే అలా ఉన్నాయి అని ఆలోచించాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. ఒక్కసారి మీరు ఇంకో చివరి మాట అంటే ముగించేద్దాం. పరిశోధిస్తే ఏం జరుగుతుంది అని అంటే, పరిశోధిస్తే దేవుని దృష్టికి మనం గనులు, గొప్పవాళ్ళు. సత్యాన్ని అంచెలంచెలుగా ఇంకా తెలుసుకుంటూ దేవుని దృష్టికి గొప్పవాళ్ళు అవుతాం, గనులుగా మనం కనపడతాం. లేకపోతే దరిద్రులం అవుతాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11, 12 వచనాలు పరిశీలిస్తే నీకు లాభం, అన్వేషిస్తే ఇతరులకు కూడా లాభం. చూడండి, తీసేయండి, ముగిద్దాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉంటిరి గనక, అంటే బెరాయ పట్టణస్తుల గురించి చెప్తున్నాడు. వారట గనులట. ఎందుకు? ఆసక్తితో. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం అది. ఎందుకంటే నేను బైబిల్లో మాటలే చెప్పాను. ఆ ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవుడిని చూస్తావు, దేవుడు మాట్లాడతాడు. ఈ కథలు చెప్పుకుంటే ఎవరి కాళ్ళు అలాగే అనుకుంటున్నారు. మేము కూడా, మాకు కూడా కనపడ్డాడు, మాకు కూడా కనపడ్డాడు మా దేవుడు, మాకు కూడా కనపడ్డాడు. ఇంకా అప్పుడు ఇంక నీది నువ్వు, వాళ్ళది వాళ్ళు, ఇంకంతే. ఇలా చెప్పుకుంటే ఎవరి మాయలో వాళ్ళు ఉన్నట్టు అంతే. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని, ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలో లేదో మీరే ఆలోచించుకోండి. పౌలుయు శీలయు చెప్పిన సంగతులు. పౌలు అంటే ఆయన ఎవరండి? బైబిల్ రాసిన ఆయన అండి. బైబిల్లో 14 పత్రికలు రాసిన ఆయన. శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో. ఇప్పుడు మీరు, నేను అందుకనే చెప్పాను, మీరు వివేకం కలిగి దేవుని వెతికివారైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అలాగున్నవో లేవో. మీకు అప్పుడే మీ ఆలోచనలు ఏమన్నా తెలుసా? అలాగున్నవో లేవో, ఈయన చెప్పింది కరెక్టో కాదో, బైబిల్లో అయినా ఇలాగే ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళు అలా చెప్తున్నారు ఏంటి, ఏ ఉద్దేశంతో చెప్తారు, ఇలా ఆలోచించండి. అంతే తప్ప ఏదో మీకున్న మిడి అజ్ఞానంతో అంటే ఏదో నక్క ద్రాక్ష పుల్ల అందలేదు కాబట్టి పుల్లని ఇవన్నీ చెప్పుకున్నట్టుగా ఏదో వంకెట్టుకుని ఈయన ఇలాగే చెప్తాడని అనుకున్నారంటే దానికి నేనేం చేయలేను. ప్రతి దినము వాళ్ళని గనులు అన్నాడు. ఎందుకన్నావయ్యా నువ్వు గనులంటే, నేను వివేకము కలిగి వెతకాలని అనుకున్నాను కదా, కలరేమో అని పరిశీలించాను కదా. కానీ వాళ్ళు నన్ను నమ్మడమే కాదు, నా మాటలను చేతబూనడమే కాదు, నా మాటలు వినడమే కాదు, ఆసక్తితో విన్నారు. ఆసక్తితో వినడమే కాదు, ఎవరు చెప్పినా అలా ఉన్నవలేవో ప్రతిరోజు పరిశీలించారట. అప్పుడు వివేకము కలిగి తన్ను వెతుకువారు కలరేమో అని పరిశీలిస్తున్నాడు. చూసారా? ఇలా పరిశీలిస్తున్నావా లేదని పరిశీలిస్తున్నాడు ఆయన. మరి ఆయన దృష్టికి ఎలా కనపడతావండి? ప్రతిరోజు పరిశీలించేవాడు ఎలా కనపడతాడండి? గొప్పోడు కదా, ఘనుడు కదా. దేవుడు ఒక వ్యక్తిని ఘనుడు అని అన్నాడంటే, దేవుడు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నాడో, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళనే గనులు అంటాడు. అంటే నీకు గనుడు అనే ఒక సర్టిఫికెట్ రావాలంటే, దేవుడి దృష్టిలో నువ్వు గనుడుగా అనిపించుకోవాలంటే, పరిశోధన, అన్వేషణ, సత్యాన్ని లోతుగా ఆలోచించు, లోతుగా దాన్ని ధ్యానిస్తూ ఉండు, అర్థం చేసుకుంటూ ఉండు, ఆనందపడు, ఆశ్చర్యపడు. చదవండి, ఇంకా చదవండి. నేను 11, 12 అని కూడా చెప్పాను కదా. అందుచేత వాళ్ళు ప్రతి దినము పరిశీలించుట చేత. పరిశీలిస్తే ఏం చేస్తాడు? నేను పరిశీలించాను, నేను ఆలోచించాను. ఈరోజు మీకు ఇక్కడికి చెప్పాలంటే ఏం ఆలోచించకుండా, ఏం పరిశీలించకుండా, ఏం చేయకుండా వచ్చానంటారా? అప్పటికప్పటికి బైబిల్ ఎట్టుకుని ఊపుకుని వచ్చేసి కూర్చుంటే, ఇప్పుడు నాకు ఎన్ని 25 సంవత్సరాల్లో నేను ఏం ఆలోచిస్తున్నాను అదే కదా చెప్తుంటాను. అందుచేత వారిలో అనేకులు, ఆ బెరయ పట్టణస్థుల్లో ఉన్న అనేకులు, ఘనత గల స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది ఎందుచేత విశ్వసించిరి? మీరు చెప్పండి, ఎందుచేత విశ్వసించిరి?
అంటే నిజమైన విశ్వాసం గురించి చెప్తున్నాడు సుమా. ఎందుచేత విశ్వసించిరి అని అంటే వాళ్ళు ఆసక్తితో వాక్యం వినడం, పరిశోధించడం, పరిశోధిస్తే సత్యం తెలుసుకుంటారు కదండి. కాబట్టి వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యాన్ని తెలుసుకుంటే వెలిగించిన దీపం వెలుగునిస్తుంది కదండి. ఇంకొక దీపాన్ని వెలిగించే అవకాశం ఉంటుంది. వెలగని దీపం వలన మనం ఇంకో దీపాన్ని వెలిగించగలమా చెప్పండి? వెలిగిన దీపమే వెలుగుని పంచుతుంది, వెలుగుని విరజిమ్ముతుంది. ఆరిపోయింది ఎప్పుడు? దానివల్ల ప్రయోజనం లేదు. సో కాబట్టి సత్యం అన్వేషిస్తే తెలుస్తుంది, తెలిస్తే ఆ సత్యం ఇంకొకరికి చెప్పకుండా, అన్వేషిస్తే తెలిసినవాడు చెప్పకుండా ఉండలేడు. బంగారం దొరికిందని చెప్పకుండా ఉండలేడు. 10 రూపాయలు దొరికితే నువ్వెంత ఆనందపడతావు చెప్పండి? రోడ్డు మీద దారిలో వెళ్ళిపోతే 10 రూపాయలు దొరికితే నీకు ఎంత ఆనందం! అమ్మో భలే దొరికేసిందని జోబులు ఎడుచుకుంటా. అదే 500 రూపాయలు అయితే ఇంకా ఆనందం. అదే బంగారం అయితే ఉబ్బు తబ్బిపోయిపోయి మొక్కలో ఆనందం కనపడకుండా, ఎవరికి ఏమీ తెలియకుండా సీక్రెట్గా దాచుకుని ఇంటికి వెళ్ళి ఆనందపడతావు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుని. అవునా? అలాగే మరి ఇది అర్థమైతే దీని ఉద్దేశం ఏంటంటే దేవుడు అందరికీ తెలియాలనుకున్నాడు కదండి. అలా చెప్పకుండా ఉండలేవండి అర్థమైన జ్ఞానాన్ని. సో మనం ఇతరులకి చెప్పలేకపోతున్నామంటే, ఒక్కరిని కూడా దేవుళ్ళలోకి మనం నడిపించలేకపోతున్నామంటే, చెప్పలేకపోతున్నామన్నా నడిపించలేకపోతున్నా నిజంగా వాళ్ళు నిజంగా నమ్మకంలోకి రాకపోతున్నారంటే కారణం ఏంటంటే ప్రతిదినము పరిశీలించకపోతే అది జరగదు. సో కాబట్టి నీకు రక్షణ, ఇతరులకి రక్షణ. కాబట్టి నువ్వేం చేయాలి? ఓ మనిషి, నీవు సత్యాన్వేషివ అంటే ఇంత అన్వేషణ నీకు ఉండాలి. ఈ మాటలన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ప్రతి చోట అన్వేషించమని చెప్పింది, నీకు పరిశోధించమని చెప్పింది. కానీ అదే తెలియదు నీకు. మనం చెయ్యింది అదే, కళ్ళు మూసుకోవడం తప్ప. ఏదో 4 మాటలు నిద్ర వచ్చేస్తుందని కళ్ళు మూసుకుని దేవుడే కాచి కాపాడు, మళ్ళీ కాచి కాపాడే. కళ్ళు మూసినదే, చేతులు జోడించినదే, ఇంకంతే. అంతే కదా. రోడ్డు మీదకి ముందే వెళ్ళేటప్పుడు కాచి కాపాడే, అంతే కదండి. వచ్చిన తర్వాత కాచి కాపాడేసో హ్యాపీ. మరి ఇప్పుడు ఏం చేస్తానండి? పడుకుంటానో తింటానో, అంతే అయిపోయింది. ఇంతే కదా. సో కాబట్టి లేదండి, ఎప్పుడూ నువ్వు సత్యాన్వేషిగా మిగిలిపోవాలి. ఓకేనా? అదే దేవుని అన్వేషణ. అందుకోసమే దేవుడు అన్వేషిస్తున్నాడు, చూస్తున్నాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి ముగించుకుందాం, సెలవు తీసుకుందాం చిన్న ప్రార్థనతో. తండ్రి నాయన, మీ పిల్లలుగా మిమ్మల్ని, సత్యమైన మిమ్మల్ని, అలాగే మీ మాటల్ని మేము తెలుసుకోవాలంటే, మీ కార్యాలని మేము తెలుసుకోవాలంటే మీరు చేసినట్టుగా మేము ఆలోచించాలని, అన్వేషించాలని, నాయన పరిశోధించాలని మీ మాటల ద్వారా, మీరు చెప్పిన మీ మాటల ద్వారా నాయన మీ పిల్లలకు వివరించాను తండ్రి. కాబట్టి మీ పిల్లలు కేవలం ఏదో కాకతాళీయంగా విని విడిచిపెట్టే విధంగా కాకుండా తండ్రి, నేను విన్నవన్నీ మీ పిల్లలు వారి హృదయాల్లో పదిలిపరుచుకుని ఆలోచించి నాయన ఆనందిస్తూ మీ మాటలు యందు ప్రతిదినం అలా పరిశోధిస్తూ తండ్రి నాయన మీ పిల్లలు కూడా తండ్రి నాయన సత్యవంతులుగా అవుతూ తండ్రి నాయన సత్యాన్ని ఎరిగిన వారుగా నాయన ఆ సత్యాన్ని అనేకులకు చెప్పేవారుగా నాయన మిమ్మల్ని, సత్యవంతుడైన మిమ్మల్ని అనేకులకు తెలియపరిచేవారుగా, సత్యాన్ని తెలియపరిచేవారుగా మీ పిల్లలు ఉన్నట్లుగా మీ పిల్లల్లో ఈ మాటల్ని నాటండి, ఫలింపు చేయండి. మీ ఆత్మ సహాయం చేత మీ పిల్లలు గ్రహించడానికి, విశ్వసించడానికి మీ కృపలో జ్ఞాపం చేసుకునండి. నాయన మీ పిల్లల్ని వర్ధిల్లింపు చేయండి తండ్రి. నాయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరులు రాజేష్ గారు అలాగే అనిత్ గారు దంపతుల్ని దీవించండి. అలాగే మీ మహిమల వారి అవసరాలు తీర్చండి. అలాగే తండ్రి నాయన గీతం విషయంలో తండ్రి నాయన గత కాలం అంతా కాచి కాపాడారు, మీ కుమారుని యవ్వనంలో నడిపించారు. అలాగే తండ్రి నాయన మీ కుమారుడు యవ్వనంలో ఉన్న మీ కుమారుడు నాయన విద్య విషయంలో దూరంగా వెళ్తున్న ఈ సందర్భంలో తండ్రి నాయన, అలాగే మీ కుమారుడు దూరంగా ఉంటున్నప్పటికీ తండ్రి నాయన మీకు దగ్గరగా ఉంటూ నాయన మీ ఆలోచనలో ఉంటూ మీ యందు భయభక్తులు కలుగుంటూ లోకం వైపు చూడకుండా తండ్రి నాయన తన పని నెరవేర్చుకుంటూ తండ్రి నాయన నాయన మీ కుమారుడిగా ఉంటూ వర్ధిల్లుతూ తండ్రి నాయన మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లినట్లుగా మీ దయను నాయన మీ కుమారునిపై ఉంచండి తండ్రి నాయన. అలాగే
సిద్ధపరిచిన ఆహారాన్ని కూడా దీవించండి. ఈ పిల్లలందరూ క్షేమంగా ఆరగించి వారి వారి గృహాలకు క్షేమంగా చేరుకోవడానికి మీ కృపలో బలపరచండి. అలాగే వచ్చిన మీ పిల్లలందరూ ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు మీ కృపా కాపుదల అనుగ్రహించండి, వర్ధిలింపు చేయండి. నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మహిమలో నాయన వారిని దీవించండి. వెళ్తున్న మీ పిల్లల్ని వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సాహసం, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తనకి వారి కుటుంబానికి కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా సదాకాలంతోడే నడిపించును గాక. ఆమేన్.